ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు 60-70% బీసీలు ఉండరు. మన వాళ్ళ దానా ఎస్సీ ఎస్టీల మాదిరిగా వాళ్ళకు కూడా బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది, వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరము అభివృద్ధి చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మనకు అది కులగణన చేయడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అయ్యా ఈరోజు సుప్రీంకోర్టులో ఎప్పుడైనా బీసీల మాట కావాలని అడిగినప్పుడల్లా సుప్రీంకోర్టు ఏమంటుంది, అరే మీకు లెక్కలు ఉంటాయా, లెక్కలేవు, మీరు ముందు లెక్క చేసుకొని రాపండి అని ప్రభుత్వానికి చులక అనిపిస్తా ఉంది. కానీ వీళ్ళు గత ప్రభుత్వంలో కూడా బీసీ జనాభాను లెక్క పెట్టలేదు. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా చాలా మంది అంటారు, అరే 4000 కులాలు ఉన్నాయి బీసీలో ఆడబడితే దాంట్లో అనే అడుగుతాం. మేము అన్ని అడుగుతలేము. ఒక్కొక్క ఈరోజు ఎస్సీలను 58 కులాలు ఉన్నాయి, 58 శాఖలు వాళ్ళ జనాభా చేస్తలేదే, ఓన్లీ ఎస్సీ అంటున్నాము. అట్లనే ఎస్టీలో కూడా 27 శాఖలు 27 కులాలు ఉన్నాయి, ఓన్లీ ఎస్టీ అంటున్నాము. అట్లనే ఓబీసీ అనే కాలం ఒకటి పెట్టమంటున్నాం మన రాష్ట్రంలో దేశాన్ని, అంటే బీజేపీ ప్రభుత్వాన్ని. ఓబీసీ కాలం, ఎస్సీ ఎస్టీ అదర్స్ అంటున్నారు. అదర్స్ అంటే ఎవరు వస్తారు? మొత్తం వస్తారు, బీసీలు వస్తారు, ఓసీలు వస్తారు. కాబట్టి ఓబీసీ అనే కాలం ఉంటే భారతదేశంలో రిజర్వేషన్ 50% రానికి అవకాశం ఉంటుంది. కొట్లాడుకోవడానికి కూడా సుప్రీం కోర్టులలో మనం గెలుస్తాము. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం క్లియర్ గా మేము కులగణన చేయము అని స్పష్టంగా చేశారు. తర్వాత ఒత్తిడి బీసీలకు పెరిగే వరకు ఇప్పుడు మన కులగణన చేస్తామని మళ్ళీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడేమో ఆర్డర్ ఇచ్చింది, జనాభాను గణన చేయడానికి సర్కులేషన్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా ఓబీసీ కాలం లేదు, ఎక్కడ కూడా కులగణన అనే పదం లేదు. మళ్ళా 20-30 ఏళ్ళు మళ్ళీ మోసం చేస్తాము. అంటే మీరందరూ గమనించాలి, మీ పార్టీలో ఎగేసుకొని ఊరికి మా జెండాలు మోస్తున్నాం అందరం. మన జనాభా ఎంతుందో కులగణన చేయడానికి కానీ ఓబీసీ కులం ఎంతుందో, బీసీలు ఎంతమంది ఉన్నారో, ఎస్సీ ఎస్టీల మాదిరైనా బీసీ అనే ఒక కాలం చేర్చాలని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాలకు. మళ్ళీ ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, అయ్యా నిజంగా నువ్వు బీసీ ప్రధానమంత్రివి అయితే మళ్ళీ నీ వెనకాల ఉన్నటువంటి బ్రాహ్మణ శక్తులు నేను నడిపిస్తా ఉన్నాయి. మళ్ళీ ఆ బ్రాహ్మణ శక్తులు ఈరోజు ఓబీసీ కాలం పెట్టకుండా జనగణన చేయమని మీకు ఆర్డర్ ఇస్తేనే దాన్ని అమలు చేస్తున్నావు. మళ్ళీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 70 కోట్ల జనాభాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఈ జనగణన మన గ్రామానికి వచ్చినప్పుడు ఓబీసీ కాలం వెంటనే జనగణన చేయాలి, లేకపోతే జనగణన బహిష్కరించాలని కూడా మనం బీసీ సమాజం మొత్తం ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల మాదిరిగానే ఆ రోజు మనకు రిజర్వేషన్ బీసీలకు కూడా ఇచ్చింటే, ఈ రోజు ఇచ్చింటే ఆ రోజు మనకు ఈరోజు గతి రాకుండా బీసీలు అడుక్కునే పరిస్థితి లేకుండే, మనకు కూడా ఎమ్మెల్యేలు రిజర్వేషన్ అవుతుండే. కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ రాకుండా అప్పుడు అడ్డుకున్నారు బ్రాహ్మణులు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణులు అడ్డుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ కోసమే పనిచేస్తుంది, కానీ బీసీల కోసం పనిచేయడం లేదు. దాంట్లో ముఖ్యంగా యాదవులను ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్లో యాదవులను ప్రధాన శత్రువుగా చూస్తున్నారు ఆ పార్టీలు. కాబట్టి మనం ఇక్కడ కూడా తెలంగాణలో ఏ పార్టీ కూడా మనం ఆదరిస్తలేదనంటే దానికి కారణం యాదవులు పోరాట పట్టిన ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు కానీ అవకాశం ఇస్తే అధికారంలోకి వాళ్ళు వస్తే మళ్ళా తిరుగుండదనే ఉద్దేశంతో ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వకుండా మనం ఇప్పుడే కాశీ యాదవ్ చెప్పినట్టు ఈరోజు ఏ పోరాటం ఏది జరిగినా ఆయన బహిరంగంగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు బీసీలులా. మళ్ళీ ఈరోజు ప్రభుత్వాలు ఆయనకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదు. కాబట్టి దాన్ని మనమందరం
వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పనిచేసినటువంటి అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ 20-30 సంవత్సరాల నుంచి వెనక్కి పోయిందో ఇదే గతి తెలంగాణలో ఏర్పడతారని కూడా మేము రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం. మీరు ఓ గంధం బుక్ పట్టుకొని మొత్తం దేశం అంతా రక్షిస్తా అంటున్నారు. ముందు ఓబీసీ కాలం పెట్టమని 200 మంది ఈ రోజు ప్రతిపక్ష ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా 200 మందితో పార్లమెంట్ లో దిగ్బంధం చేయండి. అప్పుడే ఓబీసీ కాలం వస్తుంది, అప్పుడే జనగణన జరుగుతుంది. దానికోసం కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా స్పందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ అగ్రకులానికి కూడా వ్యతిరేకం కాదు. ఎక్కడైతే అగ్రకులాలు మన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో అటువంటి వ్యక్తులను వ్యతిరేకిస్తాడు అజయ్ కుమార్ యాదవ్ కానీ అందరికి ఓసీలను వ్యతిరేకించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం ఏదైతే డిమాండ్ పెట్టినామో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఒకలేడు లేడుతాడు. మేము యాదవ్ లేదే హైదరాబాద్ లేదంటాడు. మళ్ళీ యాదవ్ లేని ముఖ్యం మన మంత్రివర్గంలో నీకు ఎట్లా ఒప్పింది? నీకు ఇమ్మీడియట్ గా మా మంత్రివర్గంలో యాదవ్లకు స్థానం కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఏదైతే ఈ యాదవులలో ఉన్నటువంటి యువత స్కిల్ డెవలప్మెంట్ కింద డెవలప్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కడ కూడా యాదవులకు అవకాశం ఇస్తలేరు. మళ్ళీ ఖచ్చితంగా యాదవులకు ఈ గొర్రెల కాపర్ల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి కాశన యాదవ్ను రాష్ట్ర గొర్రెల కాపర్ల చైర్మన్ గా నియమించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా యాదవులకు ఏదైతే ఏదైతే సింగిల్ విండోలో కానీ మార్కెట్ కమిటీల్లో కానీ అన్ని జెడ్పీటీసీలో కానీ వాటా ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంలో మేము కదలికలు యాదవ సంఘాలు పెట్టుకొని ఒక ఆయన వస్తాడు, నేను హైదరాబాద్ గడ్డ మీద ఉండి అంటాడు. హైదరాబాద్ లో గడ్డ మీద ఉండి ఏం చేసిండు? 800 కోట్ల కుంభకోణం చేసిండు. గొర్రెల సంపాదనంతా దోపిడీ చేసిన ఆయనలు అట్లాంటి మాటలు నమ్మితే రాబోయే కాలంలో 50 సంవత్సరాలైన యాదవులు ఏడేసిన గొంగడి ఆడి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉంటా. 35 సంవత్సరాల కింద ఈ అచ్చంపేటలో ఈ రకంగా మీటింగ్లు పెట్టి చైతన్యం చేసినందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా యాదవులు ఎదిగిర్రు. ఇక ముందు కూడా మీరు ఒక 20-30 సంవత్సరాలు పనిచేయాలంటే ఖచ్చితంగా ఒక పోరాటం పట్టిన ఒక నాయకుని ఎంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకు, మళ్ళా కోకాపేటలో ఉన్నటువంటి యాదవ భవనాన్ని వెంటనే ఓపెన్ చేయాలి. లేదంటే మొత్తము యాదవులంతా చాలా దిగ్బంధం చేసి ఓపెన్ చేసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అలా ఈ రకంగా యాదవుల సమస్యల మీద పనిచేయడానికి యాదవ జేఏసీ ఏర్పడ్డది. ఇది ఎక్కడ కూడా ఏ పార్టీ గాని ఏ నాయకులు గాని సలాం కొట్టే పరిస్థితి లేదు. అందరూ కూడా ఈ జేఏసీకే సలాం కొట్టాలి తప్ప వాళ్ళ ఇండివిజువల్ దానికి కొట్టే సమస్య లేదని కూడా తెలియజేసుకుంటూ, యాదవులలో ఓపిక అవసరం ఉంది. చాలా ఒకరోజు నేను చాలా సార్లు చెప్తా ఉంటా, ఏదైనా మీటింగ్లలో కూర్చుంటే కూర్చొస్తే కూడా 3 గంటలు ఓపిక పట్టుకొని కూర్చోవాలి. అప్పుడే మన ఉద్యమం బలోపేతం అవుతుంది, మనం అనుకునే సాధిస్తామని చెప్తా వచ్చిన గతంలో కూడా. మరి ఇప్పుడు కూడా అదే విధంగా అచ్చంపేట గడ్డ మీద నుంచి ఈ రోజు పిలుపునిస్తా ఉండా ఈ రాష్ట్రంలో 2029లో యాదవ ముఖ్యమంత్రి అయ్యే వరకు చేసి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. కాబట్టి దానికోసం మీరు పూర్తిగా పనిచేయాలి. మన పెద్దలు ఏదైతే ఉన్నారో కాశన్ యాదవ్ గాని గుడ్డు సత్య యాదవ్ గాని ఇక్కడ ఉన్నటువంటి శ్రీల వెంకటేష్ గాని మిగతా పెద్దల సహకారం తీసుకొని యూత్ చాలా బలంగా వచ్చిండ్రు. ఇక మీ యూత్ కూడా ముందరికి వచ్చి మన పనిచేస్తున్నందుకు అటువంటి నాయకులు ఉండాలి. మన జేఏసీల మన తాలూకా అధ్యక్షుడు ఏమన్నా ఇష్యూ జరిగితే ఇమ్మీడియట్ గా మీరు పోలీస్ స్టేషన్ గాని ఎంఆర్ఓతో గాని డైరెక్ట్ మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చే విధంగా జేఏసీ పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ, మళ్ళీ మీరు మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ